హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఆనందలోకం జానపద నవల 4వ భాగం విందాం. ప్రభావతి తన చెవుల్ని తానే నమ్మలేకపోయింది. ఆమె చాలా కంగారు పడింది. స్వామి, మహారాజు గారికి ప్రాణప్రమాదం అంటే నాకు భయంగా ఉంది. మీరు మీ శక్తులు ప్రయోగించి ఆ ప్రమాదం నుంచి మహారాజు గారిని కాపాడలేరా? కామధేనువు మహాశక్తివంతమైన దేవత, ఎదురు నిలవలేం. అయినా ఇలాంటి ప్రమాదాన్ని ఎవరైనా కొని తెచ్చుకుంటారా? గోవధ యాగం ఆపించండి, ప్రమాదం కూడా తప్పిపోతుంది బదులిచ్చాడు విజయుడు. స్వామి, మహారాజు గారి క్షేమం కోరి మీరు ఆదేశించిన విధంగా చేస్తాము. మీ మాట శిరోధార్యంగా భావించి మహారాజు గారిని ఒప్పిస్తాను అంది ప్రభావతి. రాణి ప్రభావతి పంపిన భటుడి వెంట అక్కడికి చేరుకున్నాడు మహారాజు. విజయుడు మస్తిష్కము తీరిక లేకుండా ఆలోచిస్తున్నది. సరిగ్గా అప్పుడే ఆ గదిలోని దక్షిణ మూలలో ఉన్న కలుగు నుంచి 2 ఎలుకలు మాట్లాడుకోవటం అతడికి వినిపించింది. శ్రద్ధగా ఆలకించసాగాడు విజయుడు. నువ్వు రాణిగారి వజ్రాల హారాన్ని ఎందుకు తీసుకుని వచ్చావు అని అడిగింది ఒక ఎలుక. అది తినే పదార్థం అనుకున్నాను, దానిని కొరికినప్పుడు కాదని తెలిసింది అని చెప్పింది రెండో ఎలుక. అప్పుడు మొదటి ఎలుక, మహారాజు గారికి వజ్రాల హారం పోయిన విషయం తెలిసి కలుగు తవ్విస్తే మన గతేం కాను, మనం ఎక్కడికి వెళ్ళగలము అని బాధపడింది. అంతఃపురంలో లభించినంత రుచికరమైన ఆహారము ఇంకెక్కడా దొరకదని వాటికి తెలుసు. అది మెరుస్తుంటే ఆశపడి తెచ్చాను. అప్పుడు ఏదో చప్పుడు రావడంతో భయంతో నోట ఖర్చుకొని వచ్చాను. పరీక్షించి తెచ్చే అవకాశం రాలేదు చెప్పింది రెండో ఎలుక. విజయుడికి వాటి వ్యవహారం పూర్తిగా అర్థమైంది. మహారాజు నిశాకరుడు అక్కడికి చేరుకునేలోగానే ఇదంతా జరిగిపోయింది. అంతవరకు విజయుడితో చర్చించిన విషయము ప్రభావతి ఆయనకు వివరించింది. చాలా ఆందోళన చెందాడు మహారాజు నిశాకరుడు. విజయుడికి నమస్కరించి, స్వామి, ఈ యాగం ఆపకపోతే నాకు ప్రాణహాని తప్పదంటున్నారా? యాగం జరిపించకపోతే మా రాజ్యానికి వినాశనం తప్పదని మంత్రిగారు చెప్పారు. యాగం నిలిపేస్తే మరొక రూపంలో అయినా మా రాజ్యానికి ఆపద వస్తుందని మాకు భయం కలుగుతోంది అన్నాడు మహారాజు. వర్తమానం చేరటంతో మరికొంతసేపటికి మంత్రి కరాళదంతుడు కూడా అక్కడికి చేరుకున్నాడు. ఆయనతో కూడా ఇదే విషయం చర్చించాడు మహారాజు. తన పథకం బెడిసి కొడుతోందన్న ఆందోళన కనిపించింది మంత్రిగారి ముఖంలో. అయినా తనకు తానే ధైర్యం తెచ్చుకున్నాడు మంత్రి. మహారాజా, కాషాయ వస్త్రాలు ధరించేవారంతా మహిమగల మునీశ్వరులు అయిపోతారా? ఇతడేదో స్వార్థం ఆశించి అలా చెబుతున్నాడని నాకు అనిపిస్తోంది. మనం తలపెట్టిన యాగం ఆపేస్తే మన రాజ్యానికి వినాశనం కలుగుతుందని శత్రురాజులు పంపిన దొంగ మునీశ్వరుడేమో ఇతను. అతడిని నిశితంగా పరీక్షించకుండా మీరు ఏ నిర్ణయమూ తీసుకోవద్దు అని చెప్పాడు. కరాళదంతుడి మనస్సు విజయుడికి స్పష్టంగా అర్థమైంది. కరాళదంతుడు సామాన్యుడు కాదు. ఆయనతో చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉన్నది. మంత్రి చెప్పిన వాదన మహారాజుకి సబబే అనిపించింది. మహారాజు గారి హావభావాలు గమనించిన ప్రభావతిలో భయం పెరిగింది. నాదా, మునులు దైవస్వరూపులు, దైవ సేవకులు, వారిని మనం పరీక్షించడమా? మంత్రిగారి మాటల మీద విశ్వాసం ఉంచి మునీశ్వరుడి మాటలని అలక్ష్యం చేయవద్దు. ఈ మునీశ్వరుడు నేను కోరి రమ్మంటేనే మన కోటలోకి అడుగుపెట్టారు తప్ప ఆయన స్వార్థంతో ఇక్కడికి రాలేదు. నా మాట వినండి, మునీశ్వరుడిని నమ్మండి అంది ఆమె. మహారాణి అంత స్పష్టంగా విడమర్చి చెప్పినా మహారాజు ఆలోచనల్లో మార్పు కనిపించలేదు. విజయుడి వైపు అనుమానంగా చూసి, మీరు మహిమగల ముని అని ఎలా నమ్మమంటారు అన్నాడు. విజయుడు ప్రశాంత వదనంతో మహారాజు వైపుకు చూసి, తక్షణం నమ్మిస్తాను మహారాజా అని చెప్పి గాలిలో చేతులు కదిపాడు. కళ్ళు మూసి ధ్యానం చేసి దేన్నో చూసినట్లు ముఖంలో భావాలు పలికించాడు. తర్వాత మహారాజు వైపుకు తిరిగి, మహారాణి ప్రభావతి గారి వజ్రాల హారం మాయమైన విషయం మీకు తెలుసా అని అడిగాడు. మహారాజు నమ్మలేనట్టు చూశాడు. రాణి ప్రభావతి ఆదుర్దాగా లేచి నిలబడింది. మహారాజు వైపుకు తిరిగి, క్షమించండి మహారాజా, మీ దగ్గర ఆ విషయం గోప్యంగా ఉంచాను. నా వజ్రాల హారము 2 రోజుల క్రితం మాయమైంది. మీకెలా తెలియపరచాలో అర్థం కాక మనసులో మదన పడుతున్నాను. ఇతరులెవ్వరికీ తెలియని వజ్రాల హారం అపహరణ సంగతి మునీశ్వరుడికి తెలిసిందంటే ఈయన తప్పకుండా గొప్ప మహిమాన్వితుడే అని చెప్పింది. మంత్రి జోక్యం చేసుకుని, అమ్మా,
మీ వజ్రాల హారం పోయిన విషయం చెప్పగానే అతడిని అతిగా నమ్ముతున్నారు. తొందరపడవద్దు. దానిని ఎవరు దొంగిలించారో చెప్పిన పక్షంలో ఈయన మాటలు నమ్ముదాము అన్నాడు కరాళదంతుడు. మహారాజు ముఖంలో కూడా చిరునవ్వు కనిపించింది. మంత్రిగారు చెప్పినట్లు చేస్తే వజ్రాల హారం కూడా తిరిగి లభిస్తుంది. ఒక్క దెబ్బకి 2 పిట్టలు. విజయుడి ముఖంలో ప్రశాంతత చెదరలేదు. మీ వజ్రాల హారాన్ని మనుషులు దొంగతనం చేయలేదు అన్నాడు. మనుషుల పని కాదా? మరి దేవతలో రాక్షసులో వచ్చి దొంగతనం చేశారా అని వ్యంగ్యంగా అడిగాడు మంత్రి. విజయుడు ఒక హాస్యగాడిలా కనిపించాడు ఆయనకి. దానికి విజయుడు చిరుకోపం నటిస్తూ, మూర్ఖుడా, ఎగతాళి కట్టిపెట్టి నేను చెప్పింది చెయ్యి, లేదంటే నా శాపానికి గురి కాగలవు అని హెచ్చరించాడు. మంత్రి ఈసారి బెదిరిపోయాడు. అప్పుడు విజయుడు దక్షిణ దిశగా ఉన్న ఎలుక కలుగును చూపించి, దానిని తవ్వించి వెతికితే వజ్రాల హారం దొరుకుతుంది అన్నాడు. 2 భటులు కలుగును తవ్వారు. శబ్దాలకి కలుగులో ఉన్న ఎలుకలు బయటకు పరుగుతీశాయి. మట్టి పెళ్లల మధ్యలో కళ్ళు మిరిమిట్లు గొలిపే కాంతితో వజ్రాల హారం కనిపించింది. రాజదంపతుల కళ్లల్లో మెరుపు మెరిసింది. విజయుడికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి కరాళదంతుడికి గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. దీనికే సంబరమెందుకు మహారాజా? వారిని ఇంకొక మహిమ చూపించమని అడగండి అన్నాడు. విజయుడు చిరునవ్వు నవ్వి, మహారాజా, మంత్రిగారికి నా మీద ఇంకా నమ్మకం కలగలేదు. ఈ రాజ్యానికి శుభం చేయాలన్న సదుద్దేశంతోనే వారి కోరికను కూడా తీరుస్తాను అన్నాడు. అంతలో అక్కడికి ఒక చెలికత్తె పరుగు పెడుతూ వచ్చింది. యువరాజుగారికి ప్రాణగండం పెరిగిందని రాజవైద్యులు సెలవిచ్చారు. ఊపిరి తీసుకోవటం భారమైతోందని తెలిపారు. గాయాలకు పూసిన లేపనాలు కూడా వికటించాయని తెలిపారు. మిమ్మల్ని తక్షణం వెంటబెట్టుకుని రమ్మన్నారు విన్నవించుకుంది ఆమె. మహారాజు ముఖంలో రంగులు మారాయి. అసహనము, కోపము పెరిగిపోయింది. ఎన్నో పూజలు జరిపితే పుట్టిన సంతానము యువరాజు సాగరుడు. వాడిని పొట్టను పెట్టుకుంటే గోవుల్ని బతకనివ్వను. యాగం జరిగి తీరుతుంది. ఆవేశంతో లేచి నిలబడ్డాడు మహారాజు. అంతవరకు విజయుడు మాటల మీద ఆయనకు కలిగిన నమ్మకమంతా పోయినట్లయింది. మంత్రి ముఖంలో వికృతమైన నవ్వొకటి మెరిసింది. తన పథకము ఎట్టి పరిస్థితుల్లోనూ బెడిసి కొట్టదని అనుకున్నాడు మంత్రి. ఇదంతా మంత్రిగారి పన్నాగమని భావించాడు విజయుడు. యువరాజు చనిపోతే ఆ కోపంలో మహారాజు ఈ యాగాన్ని జరిపించి తీరుతాడు కాబట్టి అతడికి చేస్తున్న వైద్యము వికటించేలా చేస్తున్నాడని అనుమానించాడు విజయుడు. పైగా రాజు నిరాశలో మునిగిపోతే రాజ్యాన్ని మంత్రే కబళించగలడు. ఇది మరొక ప్రమాదం. రాణి ప్రభావతి మాత్రము విజయుడు పాదాల మీద పడి, స్వామి, నాకు పుత్రభిక్ష పెట్టండి, నా పుత్రుడి ప్రాణాలు కాపాడండి అని కన్నీరు మున్నీరుగా విలపించింది. మంత్రి కరాళదంతుడు, మునీశ్వర, వజ్రాలహారం రప్పించడము గొప్ప విషయం కాదు. యువరాజు ప్రాణాలు నిలబెట్టండి. మీ శక్తిని పూర్తిగా నమ్ముతాం. మా రాజుగారికి పుత్రభిక్షను పెట్టండి అన్నాడు. స్వామి భక్తి ఆయన మాటల్లో వ్యక్తమైతోంది. అది నటన. అంతలో మరో చెలికత్తె వచ్చి, యువరాజు సాగరుడు స్పృహ కోల్పోయాడు. రాజవైద్యులు ఆందోళన చెందుతున్నారు అని విన్నవించింది. అక్కడి నుంచి యువరాజు సాగరుడున్న మందిరానికి అందరూ వెళ్లారు. అక్కడ వాతావరణము గంభీరంగా ఉంది. యువరాజుని రాణి ప్రభావతి తన ఒడిలో పెట్టుకుని ఏడుస్తోంది. కొడుకులో చలనం లేదు. అతడి గుండె కొట్టుకోవటం లేదు. తన కొడుకు చనిపోయాడని నిశ్చయానికి వచ్చేసింది ఆమె. కన్నతల్లి శోకాలు మొదలుపెట్టింది. మహారాజు నిశాకరుడు మొదలు నరికిన చెట్టులా కూలబడిపోయాడు. బాధలో ఉన్న రాజదంపతులకు విజయుడు ధైర్యం చెప్పి రాజవైద్యుల వైపుకు తిరిగాడు. నా శక్తినంతా ప్రయోగిస్తాను. యువరాజు ప్రాణాన్ని కాపాడతాను. శోకాలు ఆపి వైద్య ప్రక్రియకు సహకరించండి అన్నాడు. విజయుడు తన సంచిలో ఉన్న స్వస్థత తీగ పుష్పాన్ని బయటకు తీశాడు. దానిని కళ్ళకద్దుకొని ముని తేజస్విని తలుచుకున్నాడు. మీరిచ్చిన ఈ పుష్పంతో యువరాజు ప్రాణం నిలబెట్టండి అని ప్రార్థిస్తూ ఆ పుష్పాన్ని యువరాజు సాగరుడి నాసికా రంధ్రాల దగ్గర ఉంచాడు. కాళీమాతను కూడా మనసులోనే ప్రార్థించి యువరాజుకి ప్రాణాన్ని తిరిగి ప్రసాదించమని వేడుకున్నాడు. ఆశ్చర్యం! సాగరుడు కళ్ళు తెరిచాడు. చుట్టూ ఉన్నవారికి మతులు పోయాయి. మహారాజు నిశాకరుడు, రాణి ప్రభావతి విజయుడు కాళ్ళ మీద పడి, అమోఘం స్వామి, యువరాజు ప్రాణాలు కాపాడారు. మీకు మీరే సాటి, ధన్యవాదాలు అన్నారు.
వాళ్ళ గొంతులు ఆశ్చర్యము ఆనందాలతో బొంగురుపోయాయి. రాజవైద్యుల ప్రాణాలు కుదుటపడ్డాయి. యువరాజే మరణించి ఉంటే మహారాజు వాళ్ళని శిక్షించేవాడేమో. విజయుడు యువరాజు గారి గాయాలని పూర్తిగా మాన్పించి మునుపటి స్థితికి తీసుకొచ్చే మందు కూడా నా సంచిలో ఉంది. దాన్ని ఇప్పుడు వాడతాను అని చెప్పాడు. ఆ మాటలకి మహారాజు మరింత ఆశ్చర్యపోయి, మునీశ్వర, మీరు కోరినట్లు గోవధయాగం మాపు చేయిస్తాను అని వాగ్దానం చేశాడు. గోవుల మూలంగానే ఈ ముని అనుగ్రహం లభించింది. తన సంచిలో నుంచి స్వస్థత తీగ ఆకులతో లేపనం తయారు చేసి దాన్ని యువరాజు సాగరుడి శరీరం మీద ఉన్న గాయాలకు పూశాడు విజయుడు. అక్కడ ఉన్నవారందరూ ఆశ్చర్యపోతుండగా గాయాలన్నీ తక్షణం మటుమాయమైపోయాయి. సాగరుడి శరీరము పూర్వపు బంగారు ఛాయకు చేరుకుంది. మంచం మీద నుంచి సాగరుడు లేచి నిలబడ్డాడు. తల్లిని కౌగలించుకున్నాడు. తండ్రికి నమస్కరించాడు. మీరంతా నా గదిలో ఎందుకు ఉన్నారు? ఎందుకు విచారంగా ఉన్నారు అని ప్రశ్నించాడు సాగరుడు నిద్రలో నుంచి లేచి మాట్లాడినట్లు. రాజదంపతుల ఆనందానికి అంతు లేకుండా పోయింది. మంత్రి ముఖము అప్పటికే మాడిపోయింది. రాజవైద్యుల ఆశ్చర్యానికి ఇక అంతే లేదు. మీరు దైవాంశ సంభూతులు, సాగరుడిని మామూలు మనిషిని చేశారు అని విజయుడిని ప్రశంసించారు. మహారాజు నిశాకరుడు, స్వామి, మీరు మహిమ కలవారు, అందుకు సందేహం లేదు. మిమ్మల్ని పరీక్షించాలనుకున్న నన్ను మన్నించండి. ఈ గోవధయాగం తక్షణం ఆపేసినట్లు ప్రకటన పంపిస్తాను. గోహత్య పాతకం నుంచి నన్ను రక్షించారు. అలాంటి ఆలోచన చేసినందుకు నన్ను మన్నించండి అని కోరాడు నిశాకరుడు. విజయుడు ఆయన చేతులందుకొని, మహారాజా, గోవు మహాపవిత్రమైన జంతువు. అది జన్మనిచ్చిన అమ్మ కంటే ఎందులోనూ తీసిపోదు. అందుకే గోమాత అని పిలుస్తారు అన్నాడు విజయుడు. రాణి ప్రభావతి, ఘోర పాతకం నుంచి మహారాజుని రక్షించారు మునివర్య. ఆ దేవుడే మిమ్మల్ని మా రాజ్యానికి పంపించి ఈ పాతకాన్ని ఆపు చేయించారు అంది. మహారాజు, నిజమే మునివర్య. మహారాణి ప్రభావతి చెప్పినట్లు మీరు మాకెంతో మేలు చేశారు. తక్షణమే గోవధ యాగాన్ని నిలుపు చేస్తూ గో మహత్యాన్ని చాటుతూ రాజ్యమంతా ప్రకటన పంపిస్తాము అని పత్రం సిద్ధం చేయించి రాజ్యం నలుమూలలకి పంపించాడు. విజయుడు, మహారాజా, నేను చెప్పబోయే మరొక విషయము మీరు శ్రద్ధగా వినాలి. ఇది మీ మంత్రిగారికి వ్యతిరేకంగా చెప్పబోతున్నాను. మీరు వద్దని చెబితే ఆపేస్తాను అని సంశయంతో ఆగాడు. విజయుడిపైన పూర్తి నమ్మకం కలిగిన నిశాకరుడు వద్దని చెప్పలేదు. మునీంద్ర, మా రాజ్య శ్రేయస్సు కోరి ఇక్కడికి వచ్చారు. నా ప్రాణము, నా కుమారుడి ప్రాణం కూడా మీ వల్లనే నిలిచాయి. మీరు నిస్సందేహంగా చెప్పండి అన్నాడు నిశాకరుడు. మీ మంత్రి బావమరిదికి చర్మాల వ్యాపారం ఉంది. అతడికి మేలు చేద్దామని మీ మంత్రి ఇటువంటి దారుణానికి ఒడిగట్టాడు. నేను చెప్పింది అబద్ధమని నిరూపించమని మీ మంత్రిని అడగండి అన్నాడు విజయుడు. పట్టరాని కోపంతో మంత్రి కత్తి దూసి విజయుడి తల నరకపోయాడు. విజయుడు ఆ సంగతి గ్రహించి ఆయన ఎత్తు పారకుండా చేశాడు. ఆయన చేతులు వెనక్కి విరిచి పట్టుకొని చేతిలోని కత్తిని పడగొట్టేశాడు. రాజాజ్ఞ కావటంతో కొందరు భటులు మంత్రిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. విజయుడు చెప్పిందంతా అబద్ధమని బుకాయించాడు మంత్రి కరాళదంతుడు. అయితే విజయుడు తపోశక్తితో తననేమైనా చేస్తాడని భయపడి కాసేపాగి నిజం ఒప్పుకున్నాడు. ఆయనను పదవీచ్యుతుణ్ణి చేసి మహారాజు ఖైదులో వేయించాడు. కొందరు భటుల్ని పంపి మంత్రికి బావమరిది అయిన తంత్రీపాలుడిని బంధించి తెచ్చారు. అతడు కూడా నేరాలని సులువుగానే అంగీకరించాడు. మహారాజు సంతోషానికి అంతులేదు. మీరు మా పాలిట దైవంలా వచ్చారు. మా మంత్రిగారి విషయం మీరెలా కనుగొన్నారు అని అడిగాడు. నాకు కొన్ని అద్భుత శక్తులు అబ్బాయి మహారాజా. ఇదంతా దైవకృప, నా కృషి ఫలితం. మనుషుల మాటలనే కాకుండా ఇతర ప్రాణుల భాషను కూడా తెలుసుకోగలను. కాసేపటి క్రితము ఆ గోడ మీద ఉన్న 2 బల్లులు మాట్లాడుకున్నది విన్నాను. నేను విన్నదానినే మీకు చెప్పాను అన్నాడు విజయుడు. ఆ రాత్రికి అక్కడ అతిథి గృహంలోనే విశ్రాంతి తీసుకున్నాడు విజయుడు. ఆయన మనసులో తెలియని బాధ పట్టుకుంది. కామధేనువు తనకు కనబడినట్లు అసత్య వాక్కులు చెప్పానని బాధపడ్డాడు. కామధేనువుకు మనసులోనే క్షమాపణ చెప్పిన తర్వాత ఆలస్యంగా నిద్రపోయాడు. ఆ రోజు రాత్రి కామధేనువు ఆయన కలలో కనిపించింది. వత్స, నువ్వు అసత్యం పలకటానికి ఒక గొప్ప కార్యం కారణమని తెలుసుకున్నాను. అందువలన నువ్వు అసత్యం చెప్పిన దోషము నీకు కలగదు. నా మహిమతో ఆ దోషాన్ని కడిగేస్తున్నాను.
గోజాతికి నువ్వు చేసిన పెద్ద సాయానికి సంతోషపడుతున్నాను. అందుకు కానుకగా నువ్వు అవసరంలో ఉండి తలుచుకున్నప్పుడు ప్రత్యక్షమై నీకు సాయపడతానని వరమిస్తున్నాను అని పలికి అదృశ్యమైంది. మెలకువ వచ్చిన తర్వాత విజయుడు ఎంతగానో ఆశ్చర్యపోయాడు. గోవధయాగం ఆపటం వలన మహోపకారం చేసి మహాపుణ్యం పొందినట్లు గ్రహించాడు. సాక్షాత్తు కామధేనువు తన కలలో కనిపించి దీవెనలు అందించటము మరింత శుభసూచనగా భావించాడు. మరునాడు ఉదయమే రాజదంపతులు వీడ్కోలు చెప్పగా అక్కడి నుంచి బయలుదేరాడు విజయుడు. తన పంచకళ్యాణి గుర్రాన్ని బంధించిన వృక్షాన్ని చేరుకున్నాడు విజయుడు. గుర్రాన్ని ప్రేమగా నిమిరి దానికి గడ్డి తినిపించాడు. చెట్టు మీదకు చూసి, మిత్రమా, రాకుమారుడికి నా మీద ప్రేమ లేదని, తిరిగి రాడని ఎగతాళి చేశావు. నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడని అన్నావు. ఇప్పుడు చూడు, నా యజమాని వచ్చాడు అన్నది గుర్రం. విజయుడు ఆశ్చర్యపోయి గుర్రం ఎవరితో మాట్లాడుతుందా అని చెట్టు మీదకు చూశాడు. చెట్టు కొమ్మ మీద ఒక పెద్ద గద్ద కనిపించింది. ఆ గద్ద మామూలుగా లేదు. చూడగానే ఒళ్ళు జలధరించేంత పెద్దదిగా ఉంది. ఒక మనిషిని కూడా తేలికగా మోసుకెళ్లగలిగేంత ఆకారంతో ఉంది. గుర్రం వైపు మెడదిప్పి, చూశాను మిత్రమా, మీ యజమాని మంచివాడే, నువ్వు అదృష్టవంతుడివి అని చెప్పింది గద్ద. నీకు అందించిన మేత నీరు సరిపోయాయా? గుర్రాన్ని ప్రశ్నించాడు విజయుడు. వాడికి ఇబ్బంది ఏమీ కలగలేదు రాకుమారా. చెట్టు మీద వాలిన గద్దతో కాలక్షేపం చేశాను. కొత్త కొత్త విషయాలు విశేషాలు విన్నాను. నువ్వు తిరిగి వచ్చే వరకు సమయం తెలియకుండా గడిపాను అని జవాబిచ్చింది గుర్రం. నువ్వు జంతువువు, అది పక్షి. మీ మధ్యలో పంచుకోవటానికి విశేషాలేముంటాయి? ప్రశ్నించాడు విజయుడు. గుర్రము వింతగా నవ్వి, పొరబడుతున్నావు రాకుమారా. మీ మనుషుల కంటే మా మధ్యనే విశేషాలు ఎక్కువగా ఉంటాయి. గద్దమిత్రుడు గాలిలో ఎగురుతూ ఎన్నో వింతలు విశేషాలు చూడగలడు కదా అని ఆ విశేషాలు చెప్పటం ప్రారంభించింది. గుర్రం చెప్పింది సరిగ్గా బోధపడలేదు విజయుడికి. అది గ్రహించింది చెట్టు మీద ఉన్న గద్ద. వెంటనే చెట్టు మీద నుంచి క్రిందకు దిగింది. విజయుడికి ఎదురుగా నేల మీద నిలబడింది. దానివైపు చూశాడు విజయుడు. అది విజయుడికి సమానమైన ఎత్తులో ఉంది. ఒంటరిగా మనుషులు దాన్ని చూస్తే భయంతో జడుసుకొని ప్రాణం వదలటం ఖాయం అనుకున్నాడు. ఆయన సహజంగా ధైర్యవంతుడు, పరాక్రమశాలి కాబట్టి దానివైపు చూసి, చాలా పెద్దగా ఉంది నీ ఆకారం. నీలాంటి గద్దలని ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు. మా గుర్రంతో చెప్పిన విశేషాలు నాకు కూడా చెబుతావా అని ప్రశ్నించాడు విజయుడు. నేను మొదటిసారి నీలాంటి మానవుడితో మాట్లాడుతున్నాను. నరమాంసం భక్షించడమే తప్ప మనుషులతో ఎప్పుడూ మాట్లాడలేదు అని చెప్పింది గద్ద. నేను మనుషులకు ప్రమాదం తలబెట్టే గద్దలను ఎన్నింటిలో చంపాను, కానీ వాటితో మాట్లాడలేదు. నీతో మాట్లాడటం నాకు కూడా మొదటిసారే బదులిచ్చాడు విజయుడు. గద్ద భయపడుతూ, రాకుమారా, నువ్వు గొప్ప వీరుడువని నీ గుర్రం ద్వారా తెలిసింది. నీ వంటి యోధుడితో మాట్లాడటము నాకు ఆనందంగా ఉంది. నీకు నా కథ చెబుతాను అని ప్రారంభించింది. భువన దేశాన్ని పులస్త్యుడు అనే రాజు పరిపాలించేవాడు. ఆయన రాజ్యము పాడి పంటలతో భోగభాగ్యాలతో తులతూగుతూ ఉండేది. ప్రజారంజకంగా పరిపాలన చేసేవాడు. ప్రజలని కన్నబిడ్డల్లాగా చూసేవాడు. ప్రజలలో మంచి పేరు తెచ్చుకున్నాడు. మహారాణి ఊర్మిళ తన భర్త మనసరిగి ప్రవర్తించే పతివ్రత. వారికి 2 సంతానం. యువరాజు పేరు ధర్మతేజుడు, యువరాణి పేరు విజయలక్ష్మి. తండ్రి తేజస్సు, శౌర్యము ధర్మతేజుడు సొంతమయ్యాయి. తల్లి అందచందాలు, సౌశీల్యత యువరాణికి సొంతమయ్యాయి. వారిద్దరూ గుణగణాలలో తల్లిదండ్రుల్ని తీసుకునివారు. విద్యలను చురుకుగా అభ్యసిస్తూ గురుదీవెనలను పొందారు. కాలము ఎప్పుడూ ఒకే రకంగా గడవదు. మహారాణి ఊర్మిళకు అంతు చిక్కని వ్యాధి సోకింది. ఆమెకు వైద్యం చేసేందుకు రాజ్యం నలుమూలల నుంచి వైద్యుల్ని పిలిపించారు. వైద్యులు చెయ్యని చికిత్స అంటూ లేదు. అయినప్పటికీ మహారాణికి వ్యాధి నయం కాలేదు. రోజు రోజుకి ఆమె ఆరోగ్యం క్షీణించి మహాసుందరి అయిన రాణి ఊర్మిళ కురూపిగా మారిపోయింది. ఆమె జుత్తు మొత్తం రాలిపోయింది. చర్మము నల్లగా కమిలిపోయింది. తనను చూసేవారికి భయం కలిగేటట్టుగా ఆమె మారిపోయింది. తమ పిల్లలు పెరిగి పెద్దయి వారి వివాహం చూసే వరకు బతికించమని 1000 దేవుళ్లకు మొరపెట్టుకున్నది రాణి. దేవుడు ఆమె మొర ఆలకించలేదు. మహారాణి ఊర్మిళ ఆ వ్యాధితోనే మరణించింది. అప్పటికి యువరాజు వయసు సరిగ్గా 12 ఏళ్ళు.
యువరాణికి 10 ఏళ్లు మాత్రమే. మహారాణి మరణంతో పులస్త్యుడు తీవ్రమైన మనోవ్యాధికి గురయ్యాడు. రాజ్యపాలన మీద ఆయనకు ఆసక్తి తగ్గిపోయింది. ఆంతరంగిక మందిరానికి ఆయన పరిమితమయ్యాడు. మరో 2 ఏళ్లు భారంగా గడిచాయి. మంత్రి మధుకరుడు మహారాజు కుటుంబం పట్ల ఎంతో భక్తి విశ్వాసాలు ఉన్నవాడు. మహారాజు పరిపాలించని లోటుని ప్రజలకు తెలియకుండా చూశాడు మంత్రి. ఆంతరంగిక మంత్రంలో ఉన్న రాజుగారి అనుమతి తీసుకుంటూ రాజుగారి ఆదేశాలు ఆయన అమలు చేస్తూ పాలన సాగిస్తున్నాడు. కాలచక్రము మరొకసారి మలుపు తిరిగింది. ఆ దేశపు సైన్యాధికారి భుజంగుడు. ఆయనకి ఎప్పటినుంచో సింహాసనం మీద ఆశ ఉంది. మహారాజు గారి పరాక్రమ శౌర్యాలు తెలిసినవాడు కాబట్టి ఎదురు తిరగాలనే సాహసము గతంలో ఎప్పుడూ భుజంగుడు చేయలేదు. ఇప్పటి వరకు సమయం అనుకూలంగా లేక తగ్గి ఉన్నాడు. తగిన సమయము సందర్భము చూసి సింహాసనం సొంతం చేసుకోవాలని భుజంగుడు చూస్తున్నాడు. మహారాణి మరణం వలన రాజుగారిలో వచ్చిన వైరాగ్యము భుజంగుడిలో కొత్త ఆశలు చిగురింపచేశాయి. రాజ్యపాలన మీద మహారాజుకి ఆసక్తి సన్నగిలింది. సైన్యాధికారి భుజంగుడికి ఒక అందమైన సోదరి ఉంది. ఆమె పేరు చిత్రాంగి. చిత్రాంగిని ఎలాగైనా పట్టపురాణిగా కూర్చుండబెడితే ఆమె సోదరుడిగా తనకు సింహాసనం ఎక్కే అవకాశం వస్తుంది అనుకున్నాడు. అందుకేమి చేయాలో బాగా ఆలోచించాడు. ఒకరోజు మంత్రి మధుకరుడి దగ్గరికి చిత్రాంగిని తీసుకుని వెళ్ళాడు భుజంగుడు. ఆమెను చూపించి, ఈమె నాకు తెలిసిన మహిళ, పేరు చిత్రాంగి. ఈమె మంచి కళాకారిణి, నాట్యం బాగా చేస్తుంది, వైద్యంలో కూడా ప్రవేశం ఉంది. రాజ్యపాలన అలక్ష్యం చేస్తూ ఆంతరంగిక మందిరానికి పరిమితమై ఒంటరితనంతో గడుపుతున్న మన మహారాజుకి సేవలు చేస్తుంది. మన రాజుగారికి వినోదం పంచి విచారాన్ని దూరం చేసే బాధ్యత అప్పగిస్తే వాటిని నిర్వర్తిస్తుంది. మహారాజు గారిని ప్రత్యేకంగా కనిపెడుతూ అవసరాల్ని తీరుస్తుంది. తమరు అనుమతిస్తే ఆమెను రాజుగారి సేవలకై నియమిద్దాము అని చెప్పాడు. మహారాజు త్వరగా కోలుకోవాలని ఎక్కువగా ఆశపడేవారిలో మధుకరుడు మొదటివాడు. రాజుగారి క్షేమం కోరి చిత్రాంగిని వెంటనే నియమించాడు. చిత్రాంగికి ఏ ఏ పనులు చేయాలో ముందుగానే చెప్పాడు భుజంగుడు. ఆమె వాటిని వరుసగా ఆచరణలో పెట్టింది. మహారాజుని తన నాట్యంతో మురిపిస్తూ మధుపానానికి అలవాటు చేసింది. నెమ్మదిగా మహారాజుని లొంగదీసుకుంది. అప్పటి నుంచి పులస్త్యుడు పూర్తిగా మధుపాన సేవనానికి బానిసయ్యాడు. రాజ్యపాలనని పూర్తిగా విస్మరించాడు. విందులు, వినోదాలు, రాసకేళి విలాసాల్లో మునిగి తేలటం తప్ప పరిపాలనా బాధ్యతలు పట్టించుకోవటం మానేశాడు. ఇంతకుముందు ముఖ్య నిర్ణయాలు తీసుకోవటానికి ఆంతరంగిక మందిరంలోకి మంత్రిగారిని అనుమతించేవాడు మహారాజు. ఇప్పుడు మంత్రిగారిని కూడా రాజుగారి దరిదాపులకు రానివ్వటం లేదు చిత్రాంగి. భుజంగుడు చెప్పిన 2వ ఎత్తుగడ ప్రకారము మహారాజు పులస్త్యుణ్ణి ప్రజల దృష్టిలో చెడ్డవాడిగాను వ్యసనపరుడుగాను చిత్రీకరించే పనిలో పడింది చిత్రాంగి. అలా జరిగితే నెమ్మదిగా ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందని, అప్పుడు ఆయన దించేసి ఆమె రాణి అవుతుందని చిత్రాంగికి నచ్చచెప్పాడు. అలా లభించిన అధికారాన్ని తనకే ఒప్పజెబుతుందని భుజంగుడి కుటిల భావన. ఒకవేళ ఆ ప్రయత్నంలో చిత్రాంగి విఫలమైతే భుజంగుడు సైన్యం ద్వారా తిరుగుబాటు ప్రకటించి రాజుగా గద్దెనెక్కాలనుకున్నాడు. ఆయన సలహా మేరకు మధుపానం చేసి మైకంలో ఉన్న మహారాజుని సభలకు హాజరయ్యేలా చేసింది చిత్రాంగి. మంత్రి మాట పెడచెవిన పెట్టి తన మాటలు సలహాలు వినేలా చేయటంలో చిత్రాంగి క్రమేపీ పురోగతి సాధించింది. అది వారి 3వ ఎత్తుగడలోని భాగం. ఆనందలోకం జానపద నవల 4వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.